by Sashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు జాతరలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి తన ట్రూప్ తో సహా బయలుదేరాడు చంటి. ఆ నవ్వల జాతరకి మనం కూడా వెళ్దాం పదండి. హాయ్ హలో ఈ జాతరకు వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఏంటిది లంకెలపాలెం జరగా లంకెలపాలెంలో పురిపాలెం జాతర. లంకెలపాలెంలో పురిపాలెం జాతరకి వచ్చారు మీరందరూ. జబర్దస్త్ జబర్దస్త్ లో చంటి టీం లేదు, చలాకి చంటి టీం వాళ్ళు వచ్చారు. ఏంటి చేద్దామా చేద్దామా నవ్వుతారుగా, బాగుంటుంది. కాసేపు నవ్వుకోండి అందరూ. రెడీ, చప్పట్లు కొట్టండి రా, చప్పట్లు కొట్టండి. అంటే చంటి గారు షూటింగ్ లో బిజీ వల్ల రాలేకపోయాడు సార్. అంటే వస్తున్నాడు అందువే. మీరు చేస్తారు స్కిట్లు వచ్చి సార్. మీ పిండాకు మీ మొహాలు చూస్తుంటే ఏం సరిగ్గా చేసేటట్లేరు. సరే ఇగో వాళ్ళు వచ్చారు, కాసేపు చేస్తారు. సరేనా మీకు అందరికి ఓకేగా? ఓకే ఓకే, ఈ అమ్మాయి కూడా ఓకే అంట. రెడీ రెడీ కూర్చోండి. ఇక మొట్టమొదటి స్కిట్ ఏంటంటే మొగుడు పిల్లలు. అర్ధరాత్రి ఇద్దరు మొగుడు పిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఓకేనా? ఇది స్కిట్. రండి చేయండి. నేను వైఫ్ క్యారెక్టర్ చేయబోతున్నానండి. నేను మొగుడండి. మొగుడండి. ఏమండి చెప్పు. ఏమండి ఏంటి ఇది మరి అన్యాయం అండి. ఏంటన్యాయం? నేను చాలా రోజులు చెప్తున్నాను తాగి రావద్దని. రోజు తాగి వచ్చి మీ జీవితం అంతా ఇది చేసుకుంటున్నారండి. చాలా ప్రాబ్లం గా ఉంది. ఇల్లు గడవట్లేదు. పిల్లలకి ఏం ప్రాబ్లం అవుతుంది. స్కూల్ ఫీజు కట్టలేదు. నా ఇష్టం. ఎప్పుడు వస్తున్నాను తాగి? పిల్లలందరూ పడుకున్నాక వస్తున్నాను. అది మంచిది కదా. వాళ్ళు మెలుగు ఉన్నప్పుడు నేను వచ్చాను అనుకో. చాలు చాలు యాక్టింగ్ చాలు. నువ్వు మాట్లాడి నీ చెప్పు. అది కాదండి, మీరు ఇలా మొత్తం టోటల్ గా మొత్తం మ్యాగజైన్ తీసుకొచ్చి మన సంసారం అయిపోయాలండి. ఇంటి పక్కన డిస్టర్బెన్స్ అవుతుందిగా, నువ్వు వెళ్ళవే. ఏంటండి ఇది? అసలు ఫ్యామిలీలో ఉన్న కొంప అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఎవరు మీరు? అసలు మా వైఫ్ డ్యూటీ, నేను డ్యూటీకి వెళ్ళి నీది నీది డైలాగ్ నీది. ఏం నువ్వు గొడవ చెప్పట్లు నువ్వు చెప్పలేవు. ఏమండి డబ్బులు ఇచ్చాను కదా మీరు అసలు చెప్పట్లు. యాక్టింగ్ చేయమంటే పిచ్చి పిచ్చి చేసేస్తే పేమెంట్ తీసుకుంటున్నావుగా? అవునండి, పేమెంట్ ఇస్తున్నాగా. అవును సార్. కూర్చోపోయింది. స్కిట్ అవ్వలేదు సార్. నాకు తెలిసి ఎప్పుడు వాళ్ళకి తెలిసి ఆడియన్స్ అర్థమైంది వాళ్ళకి. ఇంట్లో ఇద్దరు మూడు పిల్లలు అర్ధరాత్రి మాట్లాడుకుంటే పక్క వాడి డిస్టర్బ్ చేశాడు. ఇది స్కిట్. ఓకేగా? నెక్స్ట్ మైమ్ చేద్దాం. మైమ్ బాగుంటుంది. ప్రముఖ ప్రఖ్యాత ఆర్టిస్ట్ ఇతను. ఇతనే ప్రముఖ చెప్తున్నా ఉండు. ఫారెన్ లో కూడా ఇచ్చాడంటండి. చాలా చాలా షోలు చేశాడు. మైమ్ ఆర్టిస్టు ఇతను. ఒక అద్దంలో ఉండిపోయాడు. ఓకేనా? చుట్టూ అద్దం సార్. చుట్టూ అద్దం సార్. మధ్యలో నేను. మధ్యలో నువ్వు ఉన్నావా? సరే, చుట్టూ అద్దం ఉంది, మధ్యలో ఇతను ఉన్నాడు. ఎలా బయటకు వస్తాడనేది మైమ్ లో మీకు చూపిస్తాం. ఓకేగా? చెప్పట్లు. పేమెంట్ తీసుకుంటారుగా? పేమెంట్ తీసుకుంటున్నావుగా, చేస్తావుగా? సార్. రెడీ చెయ్యి. నాకు ఈ అవకాశం ఇప్పించిన ఈ నరసరావు గారికి నా నమస్కారం. నా గురించి వద్దు, ముందు చెయ్యి, టైం లేదు. సరే రెడీ సార్. ఏం పైకాలం ఏమండే కానీ కూర్చున్నారు. ఒక ఆర్టిస్ట్ చేస్తుంటే ఎంకరేజ్ చేయరా? చేయరా? చేయండి. నా కాన్సెప్ట్ అవ్వకుండా మధ్యలో అద్దాల మధ్యలో వెళ్ళిపోతారు సార్. అద్దాలు పగిలిపోవా? మళ్ళీ ఇంకోటి కట్టుకో సార్. అది మళ్ళీ కట్టుకుంటాడు అద్దాలు. ఈసారి అద్దాల నుంచి ఎలా బయటకు వస్తాడు చూద్దాం. మళ్ళీ చెయ్యరా? మళ్ళీ కట్టుకో. ఇది అర్థమా? ఇది అవునండి. ఎందుకు అదే అటు తిరుగుతావు? ఇది ఇక్కడ కట్టుకోవచ్చు. అర్థం ఇక్కడే కట్టుకున్నాండి. ఇక్కడ కట్టుకో. చాలు చాలు, ఇది బాగుంది. ఇది తన మైమ్ చేశాడు ఇతను. నెక్స్ట్ మ్యాజిక్ షో చేద్దాం. పిల్లలు మీ అందరికి నచ్చుతుంది మ్యాజిక్ షో. ఇతను చాలా పెద్ద ఆర్టిస్ట్. ఇతను మ్యాజిక్ షో చేస్తాడు. చేస్తావుగా? పేమెంట్ కి ఇయ్యం లేకపోతే లేదు. తప్పకుండా. రెడీ. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నసా. నా గురించి వద్దు, చెయ్యి. పేమెంట్ తీసుకు సోది కాదు, వర్క్ చేయండి, పని. స్టార్ట్ మ్యూజిక్ సార్. మ్యూజిక్ అయిపోయి నువ్వు నీకు పేమెంట్ ఇవ్వట్లేదా? చెయ్యి మ్యూజిక్. 1 2 3 4 ఇదా మ్యాజిక్? సార్.
అబ్రకదబ్రా 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 అబ్రకదబ్రా. కట్ చేయండి. బ్లూ కలర్ పేపర్ ది. చప్పట్లు సార్. గ్రీన్ వచ్చింది చప్పట్లు. నెక్స్ట్ రెడ్ ది రెడ్. చప్పట్లు. రెడ్ వచ్చింది చప్పట్లు. ఇప్పుడు ఏం తీస్తున్నావు? మీరు చూస్తారండి సార్, అసలు నాకు అర్థం కాదు సార్. మీరు మధ్యలో వెళ్ళి పెడతారేంటి? నేనేం పెట్టాను? మెజిషియన్ ఏమో టోటల్ గా అన్ని లెక్క బై లెక్క పెట్టుకుంటారు. అదే తీసుకుంటా, మీరు అనవసరం మీ మధ్యలో డిస్టర్బ్ చేస్తాను, నాకు అర్థం కాదు. అరుస్తున్నావు నువ్వు, అరుస్తున్నావు రాస్కల్, అరుస్తున్నావు ఇడియట్. పళ్ళు రాలిపోతే గాడి చేయి, పని చేయి. పేమెంట్ తీసుకుంటున్నావుగా? తీసుకుంటున్నా. చెయ్యి. అబ్రకదబ్రా కుట్టిది కుట్టిది, అదిగో గుడ్డు. పడే గుడ్డు పడే. అబ్రకదబ్రా అబ్రకదబ్రా. పావురం తీస్తాడు, పావురం. మొత్తం మీరే చెప్పేస్తారు సార్, నాకు అర్థం కాదు. మాట్లాడుతున్నావేంట్రా నువ్వు? అది కాదు సార్, నీకు నేను చెప్పింది తిను. నువ్వు నా షోకి వచ్చావు, పిచ్చి పిచ్చి చేసేలేక చెప్తున్నా. ప్రతి ఒక్క మెజిషియన్ అలాగే పావురం తీ, చచ్చిపోయేటట్టుంది అది. అదిగో పావురం, మ్యాజిక్ షో బాగుంది. ఇంకోటి ఏమైనా మిగిలిన? అవునే సార్. బాల్స్ ఉన్నాయి, బాల్స్ ది. అబ్రకదబ్రా తీరా. అదిగో వచ్చింది చూసా బాల్. అటు చూపిస్తున్నావా? ఇదిగో బాల్ అంట. చాలే, చాలు అయిపోయింది. ఇంకా ఉంది సార్ మ్యాజిక్. ఏముంది ఇంకా? ఇంకా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. ఇదిగో ఏమున్నాయిరా? బాల్స్, కలర్ పేపర్లు అయిపోయింది. ఇంకేముంది? మొత్తం మీరే తీసేసి మేము ఏం చేయాలి సార్? ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు సార్, ఇంకా ప్రేక్షకులుగా వెయిట్ చేస్తున్నారు. ఏదో పళ్ళు రాలిపోతాయి. ఏ మాట్లాడుతున్నావేంట్రా నువ్వు? వద్దా పేమెంట్? వద్దా నీకు? కావాలి సార్, పేమెంట్ గురించి వచ్చాను కదా సార్. మరి మూసుకో, అక్కడ కూర్చో. నెక్స్ట్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్ట్ వస్తాడు మీ అందరి ముందు, సరేనా? మిమిక్రీ ఆర్టిస్ట్ బాగుంటుంది, మిమిక్రీ చేస్తాడు అతను. రెడీ? రా, నువ్వు రాదే. ఇప్పుడు అవకాశం ఇచ్చినారు సార్, అవసరం లేదు, డైరెక్ట్ మిమిక్రీయే. విచ్చేసినటువంటి అశేష ప్రేక్షక గట్టిగా మాట్లాడు, గట్టిగా. విచ్చేసినటువంటి అశేష ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ జాతరలో భగవంతుడు మీకు ఒక్క నిమిషం, భగవంతుడు వాళ్ళందరికీ ఐశ్వర్యాలు ఇస్తారు. పురిపాలన చేత నేను చెప్పా, నువ్వు చెయ్యి, టైం లేదు. ఇప్పుడు ఒక్కడు మూవీలో ప్రకాష్ రాజ్ ఎలా మాట్లాడతారో చూద్దాం. క్లాప్స్ కొట్టాలి. చప్పట్లు కొట్టండి రా, బాగుంటుంది. అరే ఎవడురా నువ్వు? ఎన్టీఆర్ చేయవా? ఆడియన్స్ మనకి డబ్బులు ఇచ్చేది అందుకే. చెయ్యి, ఎన్టీఆర్ చెయ్యి. మీరు వారిపోతున్న రైతాంగానికి అందరికి నాగేశ్వరరావు అంటే ఇష్టం. నాగేశ్వరరావు చెయ్యి. లత ఎందుకు ప్రేమించ ఈ ప్రభ కోసం బ్రాహ్మణ కృష్ణ తెలుసా నీకు? నాకు పరిచయం కృష్ణ, ఆయన చెయ్యి. చెయ్యి చెయ్యి. కంప్లీట్ చేయను. నువ్వు అవసరం లేదు, చెయ్యి. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ నాకు తెలిస్తే చాలు, అందరికి తెలియక్కర్లే. ఇన్స్పెక్టర్ సూపర్, బాగుంది. చిరంజీవి చెయ్యి. ఇట్టి అంటున్నావేంట్రా? పేమెంట్ తీసుకోవట్లేదు నువ్వు? ఇస్తున్నాగా పేమెంట్. రాననుకున్నారా లేక రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. చాలు చాలు, బాగుంది. చప్పట్లు కొట్టండి. బాగుంది, మిమిక్రీ బాగా చేసావు, కూర్చో. ఇప్పుడు ఏంటంటే టైం లేదు కాబట్టి నేను మూడు జోకులు చెప్తాను, ఓకేనా? మీరు కూడా వినండి, ఓకే సార్. సరేనా? మీరు కూడా విని రెస్పాన్స్ అవ్వాలి. క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను నేను. నీవెందుకు వినాలి సార్? పేమెంట్ తీసుకొచ్చారా రాస్కల్? ప్రతిదానికి పేమెంట్ ఊరుకున్నాను కదా సార్. చెప్పండి సార్. ఏంటో ముసరావు అవుతున్నావు? ఓకే సార్. పళ్ళు ఆడిపోతాయి. ఓకే సార్. ఫస్ట్ జోక్ ఏంటంటే, ఒక మర్రి చెట్టు కింద ముగ్గురు, ఒక గుడ్డోడు, ఒక చెవిటోడు, ఒక ముష్టోడు కూర్చొని ఉన్నారు. పైనుంచి మామిడిగా పడింది. ముందు ఎవరు గుర్తుపట్టాడు? ఎవరైనా గుర్తుపట్టింది? చెవిటాడు. వాడి కళ్ళు కనిపిస్తే కదా మామిడి పని చూస్తాడు. బాలేదు, కూర్చో. నీ పేమెంట్ కట్టు. గుడ్డోడు సార్, గుడ్డోడు. గుడ్డోడా? లేదు, కూర్చో. బాలేదు, నీది కూడా. తప్పనిసరా నీది? నేను చెప్తాను సార్. చెప్పు. ముస్తాడు. తప్పు. మీరు ముగ్గురు కలిపారా? ఏం పోయగలవరా మీకు? ఏం పోయగలవు సార్? కొట్టి లేవు సార్, మానేశారు. పట్టు ఆడిపోతాయి. ముగ్గురు దీపతి ఎవరు తెస్తాడంట మామిడి పండు? మీ మనుషుల పురుగు రానా? మర్రి చెట్టుకి మామిడికే పడుతుందిరా ఎక్కడైనా? ఇప్పుడు ఇంకో జోక్ ఏంటంటే, ఒక లిఫ్ట్ లో ఒక అతను 10వ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ గా గ్రౌండ్ ఫ్లోర్ కి దిగుతాడు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం 6వ ఫ్లోర్ దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకు? నేను చెప్తాను సార్. ఎందుకు? రైట్ 6వ ఫ్లోర్ లో వాడికి లవర్ ఉందేమో. తప్పు. చెప్పానుగా, రాజమండ్రిలో ఇదే జోక్ చెప్పింది. గుర్తుపెట్టుకోవచ్చుగా. సార్ నేను చెప్తాను సార్. చెప్పు. యాక్చువల్ ఏంటంటే అక్కడి నుంచి అతనికి సెంటిమెంట్ సార్, అందుకే అలా వెళ్ళిపోయాడు. సెంటిమెంటా? Yes, sir. సెంటిమెంటా? నువ్వేంటి అంటే
10 ఫ్లోర్లు ఎక్కి వాకింగ్ చేసే కన్నా 6వ ఫ్లోర్ నుంచి నడుచుకెళ్ళిపోతే ఈజీ కదా, ఆ. అందుకే వాడు వాకింగ్ చేస్తున్నాడు. నీ పరిచయం వాడు ఆ? నువ్వు ఎందుకు ఏదో బిల్లు పిలుస్తావు ఎందుకు? పోనీ మీరు చెప్పండి సార్, నాకు తెలీదు, మీకు తెలుసా? అరుస్తున్నామంటే పేమెంట్ చేయటా? ఇస్తున్నారు సార్. పేమెంట్ ఇస్తున్నా అరవద్దు నువ్వు. ఇస్తున్నారు సార్. అతను పొట్టాడండి, అతనికి 6వ ఫ్లోర్ మాత్రమే అందుతుంది. అందుకని 6వ బట్టను వచ్చి అక్కడ దాకా దిగి అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళిపోతాడు. సార్ కూడా 6 నెంబర్ అందు ఉంటుంది. నేను అదే అనుకున్నా. మూడో జోక్. రైట్ రైట్. ఏంటి మీరు మధ్యలో మాటలు పేమెంట్ తీసుకోవట్లేదు మీరు? రండి, రండి, రండి. మీ దగ్గర తీసుకెళ్ళ. మూడో జోక్ ఏంటంటే ఇప్పుడు దేవుడి దగ్గర చెప్పులు పెట్టద్దు అంటారు, అవునా కదా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు పెడతాడు సార్? నేను పెడతా. ఎలా పెడతారు సార్? నేను పెడతాను. ఎలా ఎలా పెడతారు? మరి నేను మా తప్పు అని ఒప్పుకోండి. మా తప్పు మా చెప్పు తప్పు ముందు సార్. ఆన్సర్. ఇప్పుడు చెప్పుల షాప్ ఉంటుంది, పొద్దున్నే లేస్తే వాడి దగ్గర ఫోటో దేవుడి దండం పెట్టుకుంటారుగా, చెప్పులు అన్ని చెప్పులేగా ఉంటాయి. లాజిక్ తెలియదు మీకు. జోక్ రా, నవ్వండి. ఇప్పుడు పాటలు బాగా పాడతారు వీళ్ళు, పాటలు బాగా బ్రహ్మాండం పాడతారు వీళ్ళు. పాడతా. వీడు ఫిమేల్ సింగరు, వాడు మేల్ సింగరు. పాటలు బాగా పాడతారు, పాడండి. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన రాక్షస చిత్రం నుంచి పాడు చెప్పక్కర్లేదు, పాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలమ్మ ఊహు అంటావే. బాగుంది, ఈ పాట వద్దు, ఇంకో పాట పాడు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నటికీ మాయని మమత. మేము పాడతాం కదా సార్, మధ్యలో మీరు పాడితే మేమేం పాడం? అరొద్దు, పేమెంట్ ఇవ్వని నేను చెప్తున్నా. పేమెంట్ తీసుకుంటున్నారుగా. నన్ను దోచుకుందువటి కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి. నువ్వు పాడవా? మీరు పాడతారు కదా, ఎందుకు మధ్యలో మళ్ళీ పేమెంట్ అంటారేమోనని. ఏ వద్దా, పేమెంట్ వద్దా? ఇస్తున్నా కదా రాజకీయాలు, ఏం పోయేకాలు నీకు? నీ జతగా నేనుండాలి, నీ జతలో నేనుండాలి, నీ ఊపిరి నేనే కావాలి. సరే, లాస్ట్ ఒక పాట, ఫైనల్ సాంగ్ పాడండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప ఏ పాప చెంగాపి చీర కట్టు. కట్టుకోండి. మీరు పాడుతున్నారు కదా బాగా, ఏ పక్కన పాడించుకో, కోరస్ పాడు. ఉండి ఉపయోగం ఏమైనా ఉందా సార్? ఎందుకు లేదురా? ఎంత పాట పాడించారు మమ్మల్ని, మీరే పాడండి సార్. పేమెంట్ ఇతనికి ఇవ్వద్దమ్మా చెప్తున్నా నేను. ఇదేం పద్ధతిగా లేదు. ఇంకొక ప్రోగ్రామ్ పిలవను నేను. రండి సార్ త్వరగా. ఇదిగో నువ్వు పిచ్చి పిచ్చి చేసేది చెప్తున్నా, రాస్కెల్, స్టూపిడ్ ఫెలో, ఇడియట్. పాడు. ఏ గన్ను లాంటి కన్నులను జొన్న లాంటి పిల్ల, డించక్క అది. ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. నువ్వు పాడు. ఇంకేం పాడండి, మీరు పాడారు కదా అదే పాట. అది కాదు సార్, మీరు పాడి నేను పాడితే ఏం బాగుంటుంది చెప్పండి. నువ్వు మెయిల్ సింగర్, నువ్వు పాడవా? పాడతాను సార్. పాడు, ఇప్పుడు పాడు. లేదు, మళ్ళీ అదే పాట. కన్ను లాంటి కన్ను లాంటి కన్నులున్న జొన్న లాంటి పిల్ల, నవ్వుతోటి నన్ను పిలిచి పారిపోతే ఎల్లా. సుందరి 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 చేతిలాగే మీరు అడ్డంగా వచ్చేస్తే మేము ఏం పాడమండి. వెళ్ళిపో, అయిపోయింది. పాటలు బాగా పాడేసారు, చప్పట్లు కొట్టండి, చాలు. ఎవడా నువ్వు? ఇందాక నుంచి ఈకో ఈకో అంటున్నావు కదరా, ఆ ఈకో గాని నేనే. ఎక్కువ ఇమ్మంటే ఇవే నేనే చెప్తారా? ఇస్తున్నాగా? చెప్తా, అరవకు. నువ్వు అరిసే అరుపులకి, నువ్వు తిట్టే తిట్లకి నీ ఉమ్మంతా ఇందులోనే ఉందిరా. ఎట్లా ఉందిరా? ఇంకెక్కడి నుంచి వస్తుందిరా ఈకో? నీ ఈకో నువ్వు ఎక్కడి నుంచి వస్తుందిరా ఈకో? ఏంటో ఇందాక చచ్చిపోతావు ఏంటో. ఎక్కువ మాట్లాడుకు నువ్వు. తెలుసా నేను ఎవరు? లేకుండా చేస్తా, ఊళ్ళో లేకుండా చేస్తా. స్టూపిడ్ ఫెలో, రాస్కెల్, ఇడియట్. ఏం మాట్లాడుతున్నావు? ఏమా? అరుస్తావేంట్రా? స్టూపిడ్ ఫెలో, పేమెంట్ ఇవ్వ. చలాకీ చంటి. ఏంటండి మీ జాతర ఎప్పుడైనా ఫాస్ట్ ట్రాక్ లోనే ఉంటుందా? పేమెంట్ తీసుకుంటున్నావుగా, నాకు అడ్డం పడతావే. ఏంటి రోజా గారు, అందుకే జాతరకు వచ్చాడు. అక్కడైనా అమ్మాయి దొరికితే పెళ్లి అబ్బా, ఫుల్ న్యాయం చేసావు నీ స్కిట్ కి, జబర్దస్త్ కి. సూపర్ సూపర్ సూపర్, చాలా చక్కగా చూపించావు. అండ్ వీళ్ళందరి రియాక్షన్ సూపర్.
నిజంగా చాలా బాగుంది అండ్ చాలా కొత్తగా ఉంది. నాగబాబు సార్, ఈ క్యారెక్టర్ నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే? చాలా బాగా చేసేది అంటే. చాలా మంది స్టేజ్ మీద ఒక ఏదన్నా ఒక ఈవెంట్ జరుగుతుంటే ఈ మధ్యలో పానకంలో పుడకలు చాలా మంది ఇట్లా కనబడుతుంటారు, లాక్ కొట్టాలనిపిస్తుంది. అలాంటి డిస్టర్బెన్స్ అని బాగా వర్కౌట్ అయ్యేది. చాలా బాగా చేశారు.